అందరికీ వందనాలండి. దేవుడు ఈరోజు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అపోస్తుల కార్యము 18వ అధ్యాయము 10వ వచనం. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవ్వడును రాడు. అవునండి, జననం మరణం అనేది దేవుడు వశంలో ఉందే కానీ మనుషుల చేతిలో లేదండి. మనుషులు ఎప్పుడైనా సరే మనల్ని బెదిరిస్తారు, అంతే. మనల్ని ఏమీ చేయలేరు. ఎందుకంటే దేవుడు ఆజ్ఞాపించాలి. దేవుడు ఆజ్ఞాపిస్తేనే అది జరిగింది. కానీ మనుషుల వల్ల ఏమవుతుందండి, మనల్ని చంపేద్దామని, మనల్ని భూమి మీద లేకుండా చేసేద్దామని వాళ్ళు అనుకుంటే అయిపోదు. ఎందుకంటే చాలామందిని మనల్ని బెదిరిస్తూ ఉంటారు. చాలామంది నిన్ను భూమి మీద ఉంచను, నువ్వు చనిపోతావు, నిన్ను చంపేస్తాను, నిన్ను ఏదో ఒక రోజు నాశనం చేసేస్తాను అంటూ ఉంటారు. మన ముందేమో చాలా ప్రేమగా మాట్లాడతారు, మన ముందేమో చాలా వినయంగా ఉంటారు. మనుషుల ముందు కూడా చాలా వినయంగా ఉంటారు. చాలా అసలు ఎంత దీనత్వంగా ఉంటారంటే ప్రతి మనిషి కూడా చాలా దీనత్వంగా ఉంటారు. అసలు ఈ మనిషి ఎదుటి మనిషికి హాని తలపెడద్దా అనే అంతగా ఉంటారండి. కానీ ఆ నటన జీవితం దేవుడికి తెలుసు. కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు, ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నాడు. దేవుడు చెప్తున్నాడు కదా, నేను నీకు తోడై ఉండగా నీకు విరోధి ఎవ్వడు లేడు. అవును, మనల్ని తాకాలి అంటే దేవుడు కనుగుడ్డును తాకినట్టు అని దేవుడు చెప్తున్నాడు. నిన్ను తాకు ప్రతివాడును నా కనుగుడ్డు తాగుతున్నాడు అని. అందుకనే ఎప్పుడైనా సరే మనం దేవుడికి అప్పగించేసుకుందాం. ప్రతి ఒక్కరి బెదిరింపులు ఈజీగా తీసేసుకుందాం. దేవుడు ఈ వాగ్దానం ఈరోజు మన జీవితాల్లో నెరవేర్చును గాక. ఆమేన్.